భారీ వర్షం శబ్దం, మెరుపులు, దూరంగా కుక్కలు మురుగుతున్న శబ్దం. 2023 అక్టోబర్ 17 రాత్రి 11:50 హైదరాబాద్ నుండి చింతపల్లి అనే చిన్న గ్రామానామానికి వెళ్తున్న చివరి బస్సు. ఆ రోజు ఆ బస్సులో జరిగిన సంఘటన ఇప్పటికీ పోలీసులకు మిస్టరీగానే ఉంది. అన్నా, చింతపల్లి బస్ ఇదేనా? అవును బాబూ, త్వరగా ఎక్కు, ఇదే లాస్ట్ బస్. రవికి తన అమ్మ ఆరోగ్యం బాగోలేదని ఫోన్ వచ్చింది. అందుకే అర్ధరాత్రైనా గ్రామానికి బయలుదేరాడు. బాబు, ఏ ఊరికి? చింతపల్లి. అర్ధరాత్రి తర్వాత ఆ రోడ్డులో ప్రయాణం మంచిది కాదు. ఎందుకు తాతయ్య? ప్రతి వర్షపు రాత్రి ఈ రోడ్డులో ఒక ఆడమనిషి కనిపిస్తుంది. బస్సులో మొత్తం 6 మాత్రమే ఉన్నారు. రవి ఓ వృద్ధుడు, తల్లి చిన్నపిల్లవాడు, డ్రైవర్, కండక్టర్. అందరూ నిశ్శబ్దంగా ప్రయాణిస్తున్నారు. ఏమిటిది? రోడ్డు మధ్య ఎవరో నిలబడ్డారు. ఒక అమ్మాయి వర్షంలో పూర్తిగా తడిసి రోడ్డు మధ్య నిలబడి ఉంది. చింతపల్లి వెళ్తుందా? ఎక్కండి. ఆమె బస్సు ఎక్కింది. కానీ ఆమె కాళ్ళు పూర్తిగా మట్టితో కప్పబడి ఉన్నాయి. ఆమె నెమ్మదిగా చివరి సీటు దగ్గర కూర్చుంది. రియర్ మిర్రర్లో ఆమె కనిపించటం లేదు. ఏంటి? అప్పుడు పక్కనే కూర్చున్న వృద్ధుడు మెల్లగా మాట్లాడటం మొదలుపెట్టాడు. 3 ఏళ్ల క్రితం ఇదే బస్సు, ఇదే రోడ్, ఒక అమ్మాయి యాక్సిడెంట్లో చనిపోయింది. ఆ రోజు కూడా ఇలానే భారీ వర్షం పడుతోంది. ఆమె సహాయం కోసం చాలాసేపు రోడ్డు మీద నిలబడి ఉండట. కానీ ఎవరూ ఆమెను కాపాడలేదు. అప్పటినుంచి ప్రతి సంవత్సరం ఇదే రోజున ఆమె తిరిగి వస్తుంది అంటారు. దూరంగా ఎవరో నవ్వినట్టు శబ్దం వినిపించింది. రవికి ఒక్కసారిగా భయం వేసింది. అతను తన ఫోన్ తీసి సిగ్నల్ చూడగా ఫోన్ పూర్తిగా డెడ్ అయిపోయింది. బస్సు అడవి మధ్యలోకి వెళ్ళేసరికి ఇంజిన్ ఒక్కసారిగా ఆగిపోయింది. చుట్టూ పూర్తిగా చీకటి, వర్షం శబ్దం తప్ప ఇంకేమీ వినిపించటం లేదు. అప్పుడే నీళ్లలో ఎవరో నడుస్తున్న అడుగుల శబ్దం వినిపించింది. ఆమె నెమ్మదిగా ముందుకు నడుస్తోంది. బస్సులో ఉన్న వాళ్లంతా ఊపిరి కూడా బిగపట్టుకుని కూర్చున్నారు. ఒక్కసారిగా మెరుపు పడింది. ఆ వెలుగులో రవికి ఆమె ముఖం కనిపించింది. సగం కాలిపోయిన ముఖం, రక్తంతో నిండిన కళ్ళు. ఆమె నెమ్మదిగా మాట్లాడింది. నన్ను ఎందుకు వదిలేశారు? ఆ మాట విన్న వెంటనే బస్సులో భయం మొదలైంది. ఎవరికీ ఏం చేయాలో అర్థం కాలేదు. డోర్ తెరవటానికి ప్రయత్నించారు, కానీ డోర్ తెరుచుకోవటం లేదు. రవికి ఒక్కసారిగా సీసీటీవీ కెమెరా గుర్తొచ్చింది. అతను వెంటనే ఫుటేజ్ చూడమన్నాడు. కానీ కెమెరా ఫుటేజ్లో ఆమె బస్సు ఎక్కినట్టే లేదు. అంటే మనతో ప్రయాణిస్తున్నది మనిషి కాదు. అప్పుడే గట్టిగా మెరుపు శబ్దం వినిపించింది. బస్సు విండో మీద రక్తంతో ఒక మెసేజ్ కనిపించింది, టర్న్ బ్యాక్. రవికి వెనకాల ఎవరో నిలబడ్డట్టు అనిపించింది. అతని చెవికి దగ్గరగా ఒక ఆడగొంతు నెమ్మదిగా వినిపించింది, నువ్వు కూడా నన్ను వదిలి వెళ్తావా? ఆ రాత్రి ఆ బస్సు అక్కడి నుంచి ఎప్పుడూ బయటికి రాలేదు. మరుసటి రోజు ఉదయం అడవి మధ్యలో ఖాళీ బస్సు మాత్రమే కనిపించింది. కానీ ప్రతి వర్షపు రాత్రి ఇప్పటికీ ఆ బస్సు ఆ రోడ్డుపై కనిపిస్తుందట.